మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, మే నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు ఈ మాసం? సింహరాశి వాళ్ళకి ఈ మే మాసంలో వీళ్ళకి ఒక పెద్ద అవకాశాలు ఉన్నాయి. ఏమేమి అవకాశాలు అంటే ఉద్యోగాల్లో కొత్త మార్పులు, కొత్త ఉద్యోగాల్లో మంచి స్థానంలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. సో అలా ఎప్పుడైనా ప్రయత్నంలో ఉండి వాళ్ళు ఎప్పటి నుంచో మాకు ప్రమోషన్ రావాలనుకున్న వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ మాసం వీళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మంచి పొజిషన్లో వెళ్ళే అవకాశం ఉంది. పొజిషన్ వైజ్గా వీళ్ళకి కొంచెం ఆ హోదా, తర్వాత వాళ్ళకు ఉండే శాలరీ హైక్ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఉద్యోగాలకు మాత్రం, వ్యాపారాలు మాత్రం కాస్తంత అనుకూలంగా ఉన్నప్పటికీ కన్నా కొంచెం ప్రతికూలంగా ఉంది వీళ్ళకి. ఎందుకంటే జాతకంలో యోగం దశ వీళ్ళ రెండు బాగుంటే ఈ గోచారం ఈ మే మాసం కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. ఇది ఒక అదృష్టమైన కాలం అనుకోవచ్చు వీళ్ళకి. కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా వేయాలి స్టెప్. ఎందుకంటే గోచారం బాగుంది కదా అని చెప్పి మనం అడుగు వేయడానికి లేదు. ఇక్కడ వాళ్ళ జాతకంలో కూడా అలాంటి యోగాలు ఉన్నప్పుడే ఇది గోచారం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద వ్యవహారాలు ఎప్పటి నుంచో వీళ్ళకి పెండింగ్ ఉండిపోయిన డబ్బు ఏదైతుందో అది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా గట్టిగా ప్రణాళిక వేసుకోగలిగితే 100% వీళ్ళు సాధిస్తారు. అంటే ఇది ఈ ఒక్క సంవత్సరం ఎప్పటి నుంచో కాదు, వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి రావాల్సిన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన టెండర్స్ కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు కావచ్చు, లేకపోతే వీళ్ళ స్థిరాస్తులు కావచ్చు, వీళ్ళ ఆస్తి కావచ్చు, లేకపోతే వీళ్ళకి ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల వీళ్ళ ప్రయత్నం గట్టిగా చేస్తే 100% ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది. దీనికి కొంచెం ఏంటంటే చేయాల్సింది వీళ్ళు కొంచెం దైవారాధన, నామస్మరణ చేయడం వల్ల పనులు అవుతాయి. అంటే కంటిన్యూగా ఒక నామాన్ని జపం చేస్తూ ఉంటే పనులు అవుతుంటాయి. ఎక్కువగా వీళ్ళు సుమంతో శ్రీ కార్తవీర్య అర్జునాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువ చేస్తుంటే ఏవైతే డబ్బులు రాకుండా ఆగిపోయాయో అవన్నీ వస్తాయి వీళ్ళకి. ఈ మంత్రాన్ని ఎక్కువగా చేయాలి. 24 అవర్స్లో మ్యాక్సిమం అవర్స్ చేసుకుంటున్నారు. అంటే నోట్లో ఎక్కడైనా కూర్చున్నారు కాళ్ళ మనసులో అలా చదువుతూ ఉండాలి. చదివితే వస్తాయి. అంటే ముఖ్యంగా ఎవరైతే మాకు డబ్బులు రావాలి అనుకున్న వాళ్ళు, సింహరాశి వాళ్ళందరూ కాదు, సింహరాశిలో ఎవరైతే డబ్బులు ఎవరికైతే ఇచ్చారో మాకు ఈ డబ్బు రావాలి, లేదా మాకు ఈ గవర్నమెంట్ నుంచి మాకు ఈ టెండర్ రావాలి, మాకు ఈ డబ్బు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన డబ్బు ఆగిపోయింది, ల్యాండ్ సంబంధించి ఆ పని అవ్వాలి, ఆ పనిలో డబ్బులు రావాలి అనుకున్న వాళ్ళు చేయాలి. మామూలుగా ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. చేయడం వల్ల ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో. ఇది వీళ్ళు చేసుకోవాలి. ఇక మామూలుగా ఉండే వ్యాపారాలు కానీ, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కానీ, విద్యార్థులు కానీ అందరికీ కూడా ఏంటంటే ఈ మాసం అంతా కాస్త కష్టపడితే అన్నీ జరుగుతాయి. కష్టపడకపోతే ఏవి జరగవు వాళ్ళకి. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేస్తున్నా సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాహు ఒక్క మాయ వల్ల ఏంటంటే వీళ్ళు ఏ పని చేసినా ఎదుటి వాళ్ళకి నెగిటివే పడతారు, పాజిటివ్గా పడరు. వీళ్ళు మంచి చేసినా, ఒక సాయం చేసినా, ఒక దానం చేసినా అది వాళ్ళకి ఇంకొక విషయంలో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఆఫీస్లో మనస్ఫూర్తిగా ఏదైనా అందరికీ ఇచ్చారనుకోండి, వాళ్ళు అనుకుంటారు ఏదో ప్రమోషన్ కోసం చేస్తున్నావా నువ్వు ఇదంతా, లేకపోతే ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అని ఒక సర్కాజంగా మాట్లాడడం అవుతుంది. ఒక వ్యాపారం కోసం అన్నీ చేస్తుంటే ఇంత తక్కువ రేట్లో వీళ్ళు ఇస్తున్నారంటే ఏదో ఒక ఉంటుందని చెప్పి అనుమానిస్తుంటారు. అంటే వీళ్ళ మీద అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా స్త్రీలకైతే కాస్తంత భార్యాభర్తల మధ్యలో కాస్తంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి గ్రహాలు రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్న ప్రతికూల వ్యవస్థ డిసెంబర్ దాకా వీళ్ళకి ఉంటున్నది. కేతు, రాహు ఈ 2 గ్రహాలు వీళ్ళ లైఫ్లో డిస్టర్బ్ చేయడానికి ఎక్కువగా ఉంటుంది. అయితే జాతకంలో ఒకవేళ వాళ్ళకి కేతువు కానీ రాహు కానీ యోగించినట్టయితే ఈ గోచారిచ్చే ఈ రాహు ఏం చేస్తారంటే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఒక పొజిషన్ తీసుకొస్తారు. ఆ పొజిషన్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లాన్స్ వీళ్ళు చేయగలుగుతారు, నెంబర్ ఆఫ్ బిజినెస్లు చేయగలుగుతారు. ఇలాంటి డెవలప్మెంట్స్ కూడా సింహరాశి వాళ్ళకు ఉంది. అంటే ఎప్పుడు కూడా ఏవి రాని వాళ్ళు కూడా ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగంలో వాళ్ళ ఉన్నతమైన స్థానం ఉందని వాళ్ళకు ఒక పేరు ప్రఖ్యాతులు తెప్పించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది ఏంటి, ఇక్కడ జాతకంలో వాళ్ళకు కూడా రాహు బాగుంటాయి. వాళ్ళ జాతకంలో ఒకవేళ రాహు బాగాలేకపోతే ఈ గోచరంలో రాహు ఆ రాహు 2 కూడా వాళ్ళని కాస్త ఆలస్యాన్ని, బద్ధకాన్ని, మొండితనాన్ని, విపరీతమైన కోపాన్ని, ద్వేషాన్ని, మనుషుల మీద అసలు ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళంటే నాకు వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి ఎంత మోసం అవుతుందని చెప్పి అనుకొని బాధపడ్డం, ఇవన్నీ సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. ఇవి జరుగుతుంటాయి ఈ మాసంలో. అంటే వీళ్ళకి రవి అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్న జరిగేవి ఏంటంటే కాస్త అనారోగ్య సమస్య అనేది కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి.
అంటే వీళ్ళకి రవి ఇప్పుడు భాగ్యస్థానంలో, తర్వాత దశమస్థానంలో, 2 స్థానాల్లో కూడా వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు, అది కొంచెం ప్రతికూలమే. దానివల్ల కాస్త అంత ఈ మాసంలో కొంచెం గట్టిగా సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం చదవడం, ప్రతి ఆదివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, ఇది చేయడం వల్ల వాళ్ళు సేఫ్ జోన్లో మంచి అనుకూలమైన పరిస్థితులకు వస్తారు. వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? వృత్తిపరంగా వాళ్ళు చేసే ఉద్యోగాల్లో మంచి పొజిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా వీళ్ళకి. తర్వాత నార్మల్గా వాళ్ళు ఏదైనా కావాలి అనుకుంటే ఈ మాసంలో అవి వచ్చే అవకాశం ఉంది. ఇందాక మనకు చెప్పినట్టు మీకు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల విషయంలో ఉన్న వ్యాపారాలను చేసుకుంటూ వెళ్ళొచ్చు. పెద్ద పెద్ద వ్యాపారాలకి, ముఖ్యమైన వ్యాపారాలకి కొంచెం వాళ్ళ జాతకంలో యోగాలు చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ దగ్గర నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక మనిషిని చూడడం వేరు, వాళ్ళు చేసే పనుల్ని మనం ఆచరించడం వేరు. కానీ వీళ్ళు మనిషిని చూసినంత అంటే చిన్నప్పటి ఒక స్నేహితుని చూసాను అనుకోండి, ఆ స్నేహితుడు కూడా వీళ్ళకి ఆపోజిట్గా మాట్లాడతాడు. నాకు నమ్మకం లేదు నువ్వు చేస్తావు అంటే అని చెప్తారు. అలాంటి నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళు. అందుకే ఈ మాసం వీళ్ళు ఎక్కువ ఆరాధన, శివారాధన లేదా సూర్య ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యం నుంచి బాగుంటుంది. అంటే ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాంటి సమస్య రాకుండా ఆరోగ్యం బాగుండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. మేడం, బయట పరిస్థితులు మనం చూస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా వరకు ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కెరీర్లో గ్రోత్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పి భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్ని చక్కబెట్టడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. అంటే ఇప్పుడు పరిహారాలు చేయడంలో ఒక పద్ధతి అయితే, నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా మనిషి ఒక మనస్తత్వం ఎలా ఉండాలి అంటే వాళ్ళందరూ వాళ్ళ రియలైజేషన్ ఉండాలి. ఎప్పుడు కూడా ఏ పనైనా, ఏ వ్యవహారమైనా. ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలకు పరిహారమే కావాలి ఖచ్చితంగా అంటే నేను చెప్పేది ఏంటంటే, ఉద్యోగం అనేది ఏంటది? ఒక యోగం. అంటే యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు మనకి? శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు అధిపతి ఉండడం వల్ల శుక్రుడు ఒక అనుగ్రహం కావాలి అంటే స్త్రీలను ఎక్కువ గౌరవించడం, స్త్రీలతో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, స్త్రీలతో ఎటువంటి అసభ్యపరమైన పనులు చేయకుండా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా స్త్రీలు అంటే ఎవరెవరు ఉండే వీళ్ళకి? ముఖ్యంగా తల్లి, భార్య, తర్వాత చెల్లెలు, వీళ్ళు ముగ్గురు ఉంటారు ముఖ్యంగా. వీళ్ళ ముగ్గురిని ఏమీ అనుకుని ఉంటే ఎవరికైనా సరే ఉద్యోగాలు పోవు. ఇది ఒక పరిహారం. చాలామంది ఏ రెమెడీ చేయాలంటారు, కానీ వాళ్ళని ఊరికే సతాయిస్తుంటారు, సరదాగా ఏడిపిస్తుంటారు చెల్లెల్ని, అక్కల్ని సరదాగా ఏడిపిస్తే వాళ్ళు ఏమవుతుందని చెప్పి. కానీ వాళ్ళకి ఎంత సరదా ఉన్నప్పటికీ వాళ్ళ మానసికమైన పరిస్థితి కొంత మనసులో కాస్త బాధపడితే అది వాళ్ళకి తగులుతుంది. అలాగే తల్లితోటి పోట్లాడకూడదు. వీళ్ళు పోట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు సరే అమ్మా చేద్దాం, అని అనుకూలం చేద్దామని సౌమ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా ఉద్యోగాలు నిలబడతాయి. తర్వాత భార్య భర్తల మధ్యలో భార్యని హీనంగా మాట్లాడినా, కాస్త నీకేం తెలియదు నోరు మూసుకుంటాను చెప్పేసి మాట్లాడితే కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా చేయాల్సిందంటే స్త్రీని ఎక్కువగా వీళ్ళు గౌరవించడం వల్ల వీళ్ళకి వస్తాయి. ఇది ఎటువంటి స్త్రీలకేంటి, మిగతా బయట జరిగే స్త్రీలకు కాదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ ప్రాధాన్యత వీళ్ళు ఇవ్వగలిగితే ఉద్యోగాలు ఖచ్చితంగా నిలబడతాయి. ఇది పెద్ద పరిహారం వీళ్ళకి. వీళ్ళు మౌనంగా ఇంట్లో సౌమ్యంగా మాట్లాడమే వీళ్ళకి పెద్ద టాస్క్. అది చేయగలిగితే అదృష్టవంతులే. ఇక దైవాదృష్టంలో ఉద్యోగం అంటే ఏంటంటే మాకు ఎప్పుడు కూడా అధికారంగా అగ్నితత్వమైన రాశి కుజుడు ఒక అధికారం ఉంటేనే డబ్బు సంపాదిస్తారు. ఎవరికైనా సరే జాతకంలో కుజుడు ఏ భావంలో ఉన్నారో ఆ భావానికి గురువు అధిపతి ఉండి, గురువు వీక్షణ ఉన్నప్పటికీ డబ్బు బాగా సంపాదిస్తారు వాళ్ళు. అందుకే ఏంటంటే మంగళవారాలు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, ఇది చేయడం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఎప్పుడు కంటే ఉద్యోగమే కాదు అసలు రుణం అనే బాధ అనేది లేకుండా పోతుంది. రుణ బాధ నుంచి బయటపడతారు. రుణ బాధ అంటే ఏంటంటే అప్పుల బాధ లేకుండా ఉండగలుగుతారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి 21 ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రసాదంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా ఇచ్చేసి దండం పెట్టుకున్న, పెసరపప్పు నైవేద్యంగా ఇచ్చిన చాలా చాలా విశేషమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయన్నమాట. ఇవి వీళ్ళు చేసుకోవాలి. మంచి విశ్లేషణ అందించారు. వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.